ఈ ఆలయానికి సంబంధించిన ఈవో గారు శిరీష గారు ఉన్నారు. మేడం గారు చెప్పండి, ఎటువంటి స్పెషలిస్ట్ కల్పించారు? ముఖ్యంగా చూసుకుంటే భక్తులకి అందరికీ కూడా ఎటువంటి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు అమ్మవారి దర్శనానికి? ఈ అమ్మవారి దర్శనానికి మార్నింగ్ నుంచి ఈరోజు తొలేళ్ళ సందర్భంగా భక్తులు వస్తున్నారు. ఇక్కడ కంప్లీట్ మొత్తం అంతా కూడా ఫ్రీ దర్శనే ఉంది. ఈ 2 లైన్స్లో ఫ్రీ దర్శనంలో భక్తులు లోపలికి వెళ్తున్నారు. వీఐపీస్ లేనప్పుడు ఆ వీఐపీ లైన్ ఏదైతే ఉందో దానిలో నుంచి కూడా భక్తుల్ని పంపించి స్పీడ్గా దర్శనం అయ్యే విధంగా క్యూ లైన్ మూమెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ క్యూ లైన్స్లో ఉన్న భక్తులకి వాటర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మధ్యలో పీరియాడికల్గా బిస్కెట్స్ ఇంకా బటర్ మిల్క్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి. అది ఫెసిలిటీస్. నెక్స్ట్ ఎగ్జిట్లో నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రీ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఉంది. ప్రసాదం సేల్స్ కౌంటర్స్ కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయండి. అంటే మొత్తానికి ఇక్కడ ఎంతమంది వచ్చే అవకాశాలు కనిపిస్తుంది? ఈ తొలేళ్ళ ఉత్సవం ఈరోజు జరగబోతూ ఉన్న సాయంత్రం అందరికీ కూడా ముఖ్యంగా చూసుకున్న భక్తులు ఎంతమంది వచ్చేటట్లు అవకాశాలు కనిపిస్తున్నాయి? ఈ ఘటాలు కూడా చాలా ఎక్కువగా వస్తుండే పడుతుంది, బోనాలు కూడా ఎక్కువగా వస్తుండే పడుతుంది. వీళ్ళందరూ కూడా ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నారు? ఇప్పుడు మనకి దర్శనానికి ఈరోజు వచ్చే వాళ్ళల్లో ఎక్కువ మంది ఒక 60% వరకు కూడా ఘటాలతోనే భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. సో అందుకనే మనం ఏంటంటే టికెట్స్ ఇవన్నీ పెడితే వాళ్ళకి డిలే అవుతుందని మొత్తం అంతా కూడా ఫ్రీ దర్శనం పెట్టడం అయింది. సో ఆ లైన్స్లో ఘటాలు కూడా తీసుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఈరోజు ఈవినింగ్ లోపు ఒక 25,000 నుంచి 30,000 వరకు భక్తులు దర్శనాలు చేసుకుంటారు అమ్మవారిని. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే అన్ని రకాల ఏర్పాట్లు చేసేవంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఇటువంటి ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసేవంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ఇక్కడ ఉదయం నుంచి కూడా అమ్మవారి దర్శనానికి అయితే క్యూ లైన్లో వెయిట్ చేస్తున్న భక్తులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు, ఏంటి పరిస్థితి? 10 నిమిషాలు అయింది, బాగానే వెళ్తుందండి, ఫ్రీగానే ఉంది. అమ్మ, మీరు ఉదయం నుంచి కూడా బోనాలు పట్టుకొని వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది అండి? మీకు ప్రత్యేకించి ఒక లైన్ కావాలంటూ కొంతమంది అడుగుతున్నారు. పావుగంట 10 నిమిషాలు అవుతుంది, బాగా ఫాస్ట్ గానే జరుగుతుంది లైన్. ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంది. ఫ్రీగానే ఉంది. 10 minutes బ్యాక్. సో చూసాం కదా, మేమైతే ఇంక ఇప్పుడే లైన్లోకి వచ్చాము, అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఇంకా వెళ్తున్నాము. ఇంకా ఎంత టైం పడుతుంది అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి.